షలోమ్. ఓబీఎస్‌లో ఆడియో, వీడియో సింక్ అవ్వకపోవటం అనేది లైవ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. శాంపుల్‌గా మీకు చూపిస్తున్నాను. మీరిప్పుడు చూస్తున్నది నేను కావాలని ఎడిటింగ్‌లో ఔట్ ఆఫ్ సింక్ చేశాననమాట. కాబట్టి లిప్స్ ఔట్ ఆఫ్ సింక్ అయినాయి అంటే గనక అది చాలా, చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటదనమాట చూసేవాళ్ళకి. ఔట్ ఆఫ్ సింక్ రావటానికి ఆడియో, వీడియో ఆబ్వియస్‌గా చాలా రీజన్స్ ఉంటాయి. కానీ ఈరోజు వాటి గురించి కాదు గానీ, దాన్నెలా ఫిక్స్ చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు ఓబీఎస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఆడియో మిక్సర్‌లో ప్రైమరీ ఆడియో ఏదుందో అది మీ మిక్సరా? లేకపోతే మీ ఆడియో ఇన్‌పుట్, ఆడియో ఇంటర్ఫేసా ఏదనేది నేను ఇక్కడ ఆడియో చూపిస్తున్నాను శాంపుల్‌గా. ఇక్కడికి వెళ్లి మీరు అడ్వాన్స్‌డ్ ఆడియో ప్రాపర్టీస్‌లోకి వెళ్ళండి. అడ్వాన్స్‌డ్ ఆడియో ప్రాపర్టీస్‌లో చూడండి ఇదేంటిది మనది ఇప్పుడు ఇక్కడ ఆడియో కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు యాడ్ చేసిన ప్రతి స్కార్లెట్ సోలో, జేబీఎల్ ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు యాడ్ చేసినవి. ఈరోజు మనం ఏ ఆడియో ఉందో దాని దగ్గరికి వెళ్లి, ఇక్కడికి వెళ్లి సపోజ్ ఆడియో ముందు వెళ్తుందా? వీడియో ముందు వెళ్తుందా? అనేది మనం అబ్జర్వ్ చేయాలి. యూజువల్‌గా ఏం జరుగుతదంటే ఆడియో ముందొచ్చేస్తది. ఎందుకంటే అది సిగ్నల్ చిన్నదే కాబట్టి తొందరగా వస్తది. వీడియో మనం కెమెరా దూరంగా పెట్టుకుంటాం. ఇంకా సెవరల్ రీజన్స్ ఉంటాయి. యూజువల్‌గా వీడియో అనేది కొంచెం డిలే అవుతది. ఆడియో ముందొచ్చేసి వీడియో లేట్‌గా వస్తది సాధారణంగా. మనం అది చెక్ చేసుకోవాలి. అది వైస్ వర్సా కూడా జరగొచ్చు. మనకి మిక్సర్ ఎక్కడో ఉండి చాలా దూరం ఆడియో కేబుల్స్ నడిపించామనుకోండి. అప్పుడు ఆడియో కూడా డిలే రావచ్చనమాట. కాబట్టి ఏది ముందొస్తుంది, ఏది వెనకొస్తుంది మనం చెక్ చేసుకొని, ఒకవేళ సపోజ్ ఇక్కడ మనం ఆడియో ముందొచ్చేస్తుంది, వీడియో లేట్‌గా వస్తుంది అని అనుకుందాం సపోజ్. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడికి వెళ్ళి సింక్ ఆఫ్‌సెట్ దాన్ని ఒక 100 మిల్లీ సెకండ్స్ మనం డిలీట్ చేస్తాం. అంటే 100 మిల్లీ సెకండ్స్ అంటే సెకండ్‌లో 10% అనమాట. 10% మనం పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఒకసారి అలా పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసేసుకొని, శాంపుల్‌గా మనం ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ ఓబీఎస్ ఇంకా లైవ్ స్ట్రీమింగ్ ఇంకా స్టార్ట్ అవ్వకపోతే రికార్డ్ చేసుకొని రికార్డింగ్ అని కొట్టి ఒక 10 సెకండ్స్ రికార్డ్ చేసుకొని, అప్పుడు సింక్ అవుతుందో లేదో చూసుకోవాలి. మళ్ళీ అయినా గాని అవ్వట్లేదనుకోండి, ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సపోజ్ 200, 300 లేకపోతే అంతకు ఎక్కువైతే బాగా డిలే వచ్చేస్తుందనుకుంటే ఒక 500 పెట్టుకొని, మనం ఇది ఎన్ని సార్లు చేస్తామనేది మనం అక్కడ సరిగ్గా మనం ఎంత అబ్జర్వ్ చేస్తున్నాము, ఎంత డిలే వస్తుందనేది మనం మన జడ్జ్‌మెంట్ మీద ఉంటది. పర్ఫెక్ట్‌గా సింక్ అనేది చాలా కష్టం. కొంచెం అటు ఇటు అవుద్ది. కాబట్టి మనం చూసుకొని ఆహ్, కొంచెం అటు ఇటుగా మనము ఈ డిలేని యాడ్ చేసుకోవాలి సింక్ ఆఫ్‌సెట్ అనేది. ఒకవేళ అదే గనుక వీడియో ముందొచ్చేస్తుంది, ఆడియో లేట్‌గా వస్తుందనుకుంటే గనక మనం మైనస్ పెట్టుకోవాలి. ఇక్కడ 0 పెట్టేసిన తర్వాత మనం తగ్గించామనుకోండి, అప్పుడేం జరుగుతది మైనస్‌కి వెళ్తది. మైనస్ ఒక 200 లేకపోతే 500 సో, ఇలాగనమాట. మనం చెక్ చేసుకోవాలి. ఆడియో అనేది లేట్‌గా వచ్చేసి వీడియో ముందుగా రావటం అనేది సాధారణంగా జరగదు. ఇన్ కేస్ అలా వచ్చిందంటే గనుక మైనస్ చేసుకోవాలి. వీడియో లేట్‌గా వస్తుందనుకుంటే గనుక ఆడియోకి డిలే యాడ్ చేసుకోవాలి. మనం ప్లస్ నొక్కామంటే ఆడియో డిలే అవుద్దనమాట. సో, ఆ విధంగా మల్టిపుల్ టైమ్స్ మనం ఒకసారి సెట్టింగ్ చేసేసుకున్నామంటే గనక ఆ నంబర్స్ గుర్తుపెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా మల్టిపుల్ టైమ్స్ మనం చెక్ చేసుకోవాలి. ఇంత పెడితే సరిపోద్ది. 100 పెట్టండి, 200 పెట్టండి అని చెప్పడానికి ఏం కుదరదు. అక్కడున్న డిలేని బట్టి, కేబుల్ లెంగ్త్‌ని బట్టి. ఇంకోటేంటంటే వైర్‌లెస్ ట్రాన్స్‌మిటర్స్ ఉంటాయి కదా! హాలీ ల్యాండ్ అలాంటివి. వాటిలోంచి మనం ఒకవేళ లైవ్ ఇచ్చేలైతే గనక వాటికి మనం సింక్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎప్పుడైనా సరే సింక్ అనేది ఒకవేళ మల్టిపుల్ కెమెరాస్‌తో పెడుతున్నాం అంటే గనక మెయిన్ కెమెరాకి మనం సింక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అదే ఆడియో ఒకటే ఉంటది కదా! అన్నిటిని మనం సింక్ చేయటం అనేది అవ్వదు. సో, మెయిన్ కెమెరాకి సింక్ చేసి సపోజ్ ఆడియన్స్ చూపించడం గాని, మ్యూజిక్ ప్లేయర్స్‌ని చూపించడం గాని, అలాంటి కెమెరాస్ ఉంటాయి చూడండి. వాటికి బాగా డిలే వచ్చేస్తది. వైర్‌లెస్ ట్రాన్స్‌మిటర్స్ అయితే ఇంకా ఎక్కువ డిలే వచ్చేస్తది. ఇంచుమించుగా ఒక్కోసారి ఒక సెకండ్ డిలే వచ్చేస్తది. కాబట్టి వాటిని మనం ఏం చేయలేం. అలాగని ఈ వీడియోకి మనం ఏమి లేటెన్సీలు యాడ్ చేయడం, తీయటం అనేది అది నియర్లీ ఇంపాసిబుల్ అనమాట. హ్యాక్స్ ఉంటాయి గానీ, మనం అంత వీడియోని ఏం చేయకూడదు. ఉన్నదున్నట్టుగా ఉంచేసి, ఆడియోని మట్టుకి మెయిన్ సోర్స్ ఆడియోని మనం సింక్ చేసుకున్నామంటే, చూసేవాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. కాబట్టి ఆ విధంగా చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.